ది ఎస్టిన్ ఫైల్స్. ఈ పేరు ఒక్కసారిగా ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. ఇలాంటి క్రూరత్వం నిజంగా మన ప్రపంచంలోనే ఉందా అనే సందేహాన్ని నాటింది. మేధావులను, పాలకులను, మీడియాని ఒకేసారి కుదిపేసింది. ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు, ఇది ఒక చీకటి వ్యవస్థ కథ. చాలా రోజులుగా మీడియా, సోషల్ మీడియా, రాజకీయ వేదికలు అన్నీ ఎస్టిన్ ఫైల్స్ గురించే మాట్లాడుతున్నాయి. కానీ ఈ వీడియోలో మనం అదే మాటలను రిపీట్ చేయడానికి కాదు, కొన్ని కీలకమైన అంశాలని, ముఖ్యంగా అతని మరణానికి సంబంధించిన ప్రశ్నలని మరియు ఈ నెట్వర్క్ చుట్టూ వినిపిస్తున్న పేర్లని జాగ్రత్తగా ఆధారాలతో మాట్లాడుకుందాం. ఎస్టిన్ ఫైల్స్ అంటే జెఫ్రీ ఎస్టిన్ అనే వ్యక్తి గురించి, అతని నెట్వర్క్ గురించి, అతనిపై నమోదైన సెక్స్ ట్రాఫికింగ్ కేసులపై కోర్టు ఆదేశాలతో బయటకు వచ్చిన అధికారిక డేటా. క్యారిబియన్ సముద్రంలో ఉన్న యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ ప్రాంతంలో లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక దీవి 1998లో జెఫ్రీ ఎస్టిన్ ఈ దీవిని కొనుగోలు చేశాడు. 72 ఎకరాల విస్తీర్ణంలో విల్లాలు, హెలిప్యాడ్లు, ప్రైవేట్ డాక్స్ అన్నీ ఏర్పాటు చేసి దాన్ని పూర్తిగా ఒక క్లోజ్డ్ వరల్డ్గా మార్చాడు. ఈ దీవినే తర్వాత కాలంలో పెడోఫైల్ ఐలాండ్ అని పిలిచారు. మైనర్లపై లైంగిక దాడులు, అక్రమ రవాణా జరిగాయని ఆరోపణలు ఇప్పుడు కేవలం ఆరోపణలు గాక కోర్టు రికార్డ్స్లో కనిపిస్తున్నాయి. ఈ దీవితో పాటు గ్రేట్ సెయింట్ జేమ్స్ అనే మరో ఐలాండ్ కూడా అతనికి సమీపంలోనే ఉంది. లిటిల్ సెయింట్ జేమ్స్లో ఎత్తైన కొండపై బ్లూ అండ్ వైట్ కలర్లో బంగారు గోపురం ఆకారంలో ఉన్న ఒక భవనం. దీన్ని చాలామంది టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఆ సమయంలో సతానిక్ రిచువల్స్, కల్డ్ కార్యకలాపాలు జరిగాయన్నంటూ వైరల్ కథనాలు వచ్చాయి. కానీ పోలీసులు, అధికారులు విచారణ చేసినప్పుడు ఇలాంటి రిచువల్స్కు స్పష్టమైన ఆధారాలు లేవని చెప్పారు. కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన నిజాలు ఆ కథల కన్నా ఇంకా భయంకరమైనవి. ఎస్టిన్ ఫైల్స్ రిలీజ్ కావడానికి కారణం ఎన్నాళ్ళుగా పెండింగ్లో ఉన్న కేసులు, సందేహాలు మరియు పారదర్శకతపై వచ్చిన ఒత్తిడి. అందుకే యుఎస్ ప్రభుత్వం ఎస్టిన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అనే చట్టం తీసుకొచ్చింది. లక్షలాది పేజీల డాక్యుమెంట్లు, వేలాది ఫోటోలు, వీడియోలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. ఈ డాక్యుమెంట్స్ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి: ఎస్టిన్ ఎలా పనిచేశాడు, ఎవరితో కమ్యూనికేషన్ జరిగింది, కేసులు ఎలా హ్యాండిల్ అయ్యాయి అనే పేపర్ ట్రయల్. ఇందులో అత్యంత కలిచివేసే అంశం సెక్సువల్ అబ్యూస్కు సంబంధించిన అఫిడవిట్లు. మైనర్ బాలికలను ఎలా ఆకర్షించారు, డబ్బు, గిఫ్ట్స్, మోడలింగ్, ఎడ్యుకేషన్ పేర్లతో ఎలా మోసం చేశారనే వివరాలు. ఇది ఒక వ్యక్తి చేసిన నేరం కాదు, ఇది ఒక నెట్వర్క్. అంతేకాదు, ఈ ఫైల్స్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల పేర్లు కూడా కాంటాక్ట్స్, ఈమెయిల్స్ రూపంలో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి: ఈ పేర్లు కనిపించడం అంటే వాళ్ళు నేరానికి పాల్పడ్డారని కాదు, కానీ కమ్యూనికేషన్ జరిగిందనే విషయం మాత్రం రికార్డ్స్లో ఉంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీస్ ఎందుకు, ఎలా ఈ వ్యక్తితో టచ్లో ఉన్నారు అనే ప్రశ్నలు ఇక్కడే మొదలవుతున్నాయి. ఇప్పుడు కాస్త వెనక్కి వెళ్ళి జెఫ్రీ ఎస్టిన్ అసలు ఎవరో చూద్దాం. 1953లో న్యూయార్క్ బ్రూక్లిన్లో జన్మించిన ఎస్టిన్ మొదట్లో ఒక సాధారణ మ్యాథ్స్ టీచర్. హై స్కూల్లో పిల్లలకి మ్యాథ్స్ చెప్పేవాడు. అక్కడే అతనికి రిచ్ స్టూడెంట్స్ పేరెంట్స్తో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా మెల్లమెల్లగా బాగా డబ్బున్న వాళ్ళతో సంబంధాలు పెరిగాయి. వాళ్ళ డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలనే సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచే అతడు ఫైనాన్స్ మేనేజర్గా మారాడు. రిచ్ పీపుల్ మధ్య పేరు పెరిగింది. వాళ్ళతోనే తిరుగుతూ తాను ఒక పెద్ద బిలియనియర్గా మారాడు. అమెరికా, యూరప్లో అనేక లగ్జరీ ప్రాపర్టీలు కొనుగోలు చేశాడు. అందులో అత్యంత ప్రఖ్యాతమైనది లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్. ఇక్కడే అతను తన చీకటి నెట్వర్క్ని నిర్మించాడని కోర్టు డాక్యుమెంట్స్ సూచిస్తున్నాయి. ఈ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి గిజ్లైన్ మ్యాక్స్వెల్. ఆమె ఎస్టిన్కి దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆమె పాత్రపై కోర్టు విచారణలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి మరియు ఆమెకు శిక్ష కూడా పడింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం స్పష్టంగా చెప్పాలి: సోషల్ మీడియాలో మైనర్ అమ్మాయిలను హత్య చేసి తినేవారు వంటి వైరల్ కథనాలు వస్తున్నాయి. ఇవి పూర్తిగా అబద్ధాలు. దానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఈ వీడియో అలాంటి ఫేక్ క్లైమ్స్ని పూర్తిగా ఖండిస్తుంది. ఇప్పుడు ఎస్టిన్ మరణానికి వచ్చేద్దాం. 2008లో అతనిపై చైల్డ్ అబ్యూస్ కేసులు నమోదయ్యాయి.
అప్పట్లో శిక్ష చాలా తక్కువగా పడింది, అది కూడా ప్రత్యేక సౌకర్యాలతో. 2019లో మళ్ళీ అరెస్ట్. తర్వాత ఆగస్టు 10, 2019 తన జైలు సెల్లో మరణించాడు. అధికారికంగా ఆత్మహత్యగా ప్రకటించారు. కానీ ఆ రోజు సీసీ కెమెరాలు పనిచేయలేదు, తప్పనిసరిగా ఉండాల్సిన నిఘా లేదు, సెల్మేట్ని ముందు రోజే మార్చారు. ఇవన్నీ కలిసి ఎస్టిన్ మరణాన్ని అమెరికా చరిత్రలోని అత్యంత వివాదాస్పద ఘటనగా మార్చాయి. అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఎవరైనా చేయించారా? ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదు. ఎస్టిన్ ఫైల్స్ మనకి ఒక విషయం మాత్రం చెబుతున్నాయి: డబ్బు, అధికారం, ప్రభావం కలిసినప్పుడు నేరాలు కూడా ఒక వ్యవస్థగా మారుతాయి. బయటకి గౌరవంగా కనిపించే ముఖాల వెనుక ఎన్ని చీకటి కథలు దాగి ఉంటాయో మనకు తెలియదు. ఇది ఒక దేశం గురించి కాదు, ఒక పార్టీ గురించి కాదు, ఇది ఒక ప్రపంచవ్యాప్తమైన హెచ్చరిక. ఇలాంటి నెట్వర్క్లు మన కళ్ళ ముందే కానీ మనకు తెలియకుండా ఎలా పనిచేస్తున్నాయో చూపించిన కథ ఇది. అందుకే జాగ్రత్త, అవగాహన, ప్రశ్నించే తత్వం, ఇవే మనకు రక్షణ. ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఆలోచింపజేశాయంటే, కొత్తగా తెలుసుకున్నట్లు అనిపిస్తే ఇతరులకు కూడా చేరేలా షేర్ చేయండి. ఇది వినోదం కాదు, ఇది ఒక హెచ్చరిక. మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.